ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీలో మన స్ట్రాటజీ అద్భుతంగా అయితే పనిచేసింది. నేను కనుక ట్రేడ్ ని హోల్డ్ చేస్తుంటే 40,000 బుక్ చేసుకునేవాడిని. బట్ 10K తో మాత్రమే ఈ రోజు ఎగ్జిట్ అయిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో మనకు ప్లాన్ ఏ బి రెండు ఉండాలి. ప్లాన్ ఏ గనక ఫెయిల్ అయినట్లయితే ప్లాన్ బి ని ఎగ్జిక్యూట్ చేసి ఎండ్ ఆఫ్ ది డే కి మనం ప్రాఫిట్ లో అయితే క్లోజ్ చేయొచ్చు. ఈ రోజు ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నేను దివిస్ ల్యాబ్ లో డౌన్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకున్నాను. నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది క్రమంగా డౌన్ అవడం అయితే స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే సపోర్ట్ ఏరియాకి వచ్చిందో అప్పుడు నా స్టాప్ లాస్ ని ట్రైల్ చేశాను. దీంతో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి నేను జైడస్ లైఫ్ లో డౌన్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకున్నాను. నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది చాలా సేపు కన్సల్టేషన్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత మార్కెట్ రివర్స్ అయిపోయి నా స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. ఇక నా ప్లాన్ బి ఫెయిల్ అవడంతో నేను ప్లాన్ ఏ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండటం వల్ల సెన్సెక్స్ ఎక్స్పైరీలో మంచి అపార్చునిటీ కోసం అయితే చూశాను. నా స్ట్రాటజీ ప్రకారం ఒక అద్భుతమైన ఎంట్రీ అయితే దొరికింది. 81,100 PE ఎగ్జాక్ట్లీ 65 దగ్గర అయితే బై చేశాను. నా టార్గెట్ వచ్చి 141 గా అయితే పెట్టాను. చూస్తూ ఉండగానే నా టార్గెట్ అయితే హిట్ అయింది. ఈ ట్రేడ్ లో నాకు 10K ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ ఇదే ట్రేడ్ కనుక నేను హోల్డ్ చేస్తుంటే 40K అయితే నేను బుక్ చేసుకునేవాడిని. ఈ ప్రీమియం వచ్చేసి 320 దాకా అయితే వెళ్ళింది. బట్ నా టార్గెట్ హిట్ అవడంతో నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఈ రోజు నేను ఈ ట్రేడ్ కి అరౌండ్ 13,000 క్యాపిటల్ అయితే యూజ్ చేశాను. సో నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 9,000 రూపీస్. అంటే నేను అరౌండ్ 68% ఈ రోజు నేను మార్కెట్ నుంచి అయితే బుక్ చేసుకున్నాను. మరి మీ దగ్గర కూడా క్యాపిటల్ తక్కువగా ఉండి స్టాక్ ఆప్షన్ ద్వారా మంచి రిటర్న్స్ ని జనరేట్ చేయాలనుకున్నా, మన స్ట్రాటజీని ఉపయోగించి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఆప్షన్ ద్వారా డైలీ డీసెంట్ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవాలనుకున్నా, కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు అక్కడ షేర్ చేస్తాను. మరి ఇలాంటి ట్రేడింగ్ కి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన పేజీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.